మాత్రమే ఉందని నిరూపించిన కవి గుంటూరు శేషాద్రి. అద్భుతం. మీ ముఖాలు ఏడుస్తున్నట్లే ఉన్నాయి, నేశారు మీ జెండాను మీ కష్టాలతో మీ కన్నీళ్లతో. మీ శరీరానికి ఒక చొక్కా ఇచ్చుకోలేకపోయినా మీ దేశానికి ఒక జెండా ఇచ్చారు. వా, మామూలు మాటలు కాదు. మీ ఒంటికి చొక్కా ఇచ్చుకోలేకపోయినా ఇచ్చారు ఈ దేశానికి ఒక జెండాని. చేనేత కార్మికులు, రైతులు తమ కోసం కాదు, దేశం ప్రజల కోసం, సమాజం కోసం చెమట చెక్కి ఒళ్ళు ముక్కలు చేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకొని ఈ దేశంలో త్రివర్ణ పతాకం ఒకటి ఎగరాలని జెండాను, అదొక్క జెండానే కాదు, అన్ని పార్టీల జెండాలు తయారు చేస్తున్నారు. చేనేతన్నలారా, మీరు మాత్రం అస్థిపంజరాలాగా మారిపోయారు. మొత్తం వ్యవస్థ యొక్క చిత్రాన్ని కెమెరాలో తీసి చూపించాడు 4 వాక్యాల్లో గుంటూరు శేషేంద్ర శర్మ. ఆ వాక్యాల్ని పట్టి కెంగార మోహన్ విశ్లేషించి, ఇది కవిత్వం అంటే, కవిత్వం ద్వారా సామాజిక ప్రయోజనం ఇలా ఉంటుంది, కవిత్వం ఇలా ప్రశ్నించగలుగుతుంది అని చెప్పడానికి ఆ వ్యాసాలు చాలా చాలా మంచి వాక్యాల్ని ఆయన పట్టుకోగలిగారు. రైతులాంటి నదికి పొలాలతోనే పని, నాలాంటి కాగితానికి కళాలతోనే పని, చంద్రబింబం తుఫానుగా మాడిన రాత్రి, నా కన్నులకు రంగుల కళలతోనే పని. శేషేంద్ర శర్మ కవిత్వాన్ని చాలా విశ్లేషిస్తూ చెప్పాడు. ఉర్దూలో తకల్లుస్ అనే ఒకటి ఉండేది. ఉర్దూ కవులు తమ పేరు వచ్చేటట్లుగా కవిత రాస్తుంటారు. చివరిలో గాలిబ్ మై ఓ సోచ్ రహా థా అని ఇట్లా చెప్తారు. అంటే తమ పేరు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒరే మనిషి తెలుసుకోరా నాయన అని మనిషి పేరు పెట్టకుండా కవి తన పేరే పెట్టుకుంటాడు. అలా శేషన్, నీవు పీడిత ప్రజలకే చెందుతావు గుంటూరు శేషేంద్ర శర్మ. అక్షరమై అందరికీ అందుతావు, మర్రి చెట్టు నీడనంతా నీవు ఒక్క గులాబీ నీడలోనే పొందుతావు. మనిషి నువ్వు అంటే అంత కవితాత్మకంగా వ్యవస్థలో ఉండేటటువంటి దోషాల్ని, సామాజిక స్థితిగతుల్ని చాలా చక్కగా చెప్పిన శేషేంద్ర శర్మను వ్యాసంలో కెంగార మోహన్ బాగా సమీక్షించగలిగారు. నాకు ఇంకా బాగా నచ్చిన కవి ఏళ్ళూరి సుధాకర్, దళిత కవి. ఆయన దళిత సమాజంలో జరుగుతున్న పీడని, దోపిడీని, ప్రస్తుత మోడర్నిటీని అందుకోకుండా వెనకబడిపోయినటువంటి దళిత సమాజం గురించి చాలా దళిత వేదనల్ని బాగా కవిత్వీకరించిన కవి ఏళ్ళూరి సుధాకర్. కొడవళ్ళు తుపాకులే కాదు, చెప్పులు డప్పులు కూడా విప్లవాలు తెస్తాయి. తుపాకులు విప్లవం తెస్తుంది, మనం నమ్ముతున్నాం. తుపాకీ విప్లవం తెస్తుందని ఒక రాజకీయ విశ్వాసం దానికోసమే పనిచేస్తుంది. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం వస్తుందని మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అవే కాదు, కొడవళ్ళు తుపాకులే కాదు, చెప్పులు డప్పులు కూడా విప్లవాలు తెస్తాయన్నాడు ఏళ్ళూరి సుధాకర్. ఆ వాక్యాన్ని కరెక్ట్గా పట్టి కెంగార మోహన్ ఆయన వ్యాసంలో చాలా చాలా కవిత్వం రాశాడు ఏళ్ళూరి సుధాకర్ చాలా పవర్ఫుల్ కవి. దళిత గొంతుకను చాలా బలంగా వినిపించిన కవి ఏళ్ళూరి సుధాకర్. ఒక విషాద శతాబ్దంలో జీవించిన వాణ్ణి, ఒక అంధకార యుగంలో అస్పృశ్యతను అనుభవించిన వాణ్ణి, పేర్కొనడానికి వీలు లేని కులంలో పుట్టినవాణ్ణి అని పేర్కొనడానికి, చెప్పుకోవడానికి సిగ్గుపడే కులంలో పుట్టినవాణ్ణి ఆ రోజుల్లో ఏళ్ళూరి సుధాకర్ రాసినప్పుడు. కానీ చాలా గర్వంగా కులాన్ని చెప్పుకోవడం అనేది ఆ తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్. కృపా కృష్ణ మాది అని చివరిలో కులాన్నే రాసుకోవాల్సినంత, గర్వపడాల్సినంత ఆవశ్యకతని ఈ సమాజం ఏర్పరిచింది. అంతకు ముందు ఏళ్ళూరి సుధాకర్ రాసినటువంటి వాక్యాలు: మురికి జలాన్ని 5 సంవత్సరాలుగా హైందవలోక అవమానితుణ్ణి నేను, అభిమానవంతుణ్ణి నేను. ఆగ్రహం రాని అక్షరం జ్వలించదని, ఆర్ద్రత లేని వాక్యం ఫలించదని. 2 వాక్యాల్లో ఎంత అద్భుతంగా, ఆగ్రహం రాని అక్షరం జ్వలించదని. ఎంత కవిత్వం అన్నారాయి. నీకు ఈ సమాజం మీద, ఈ సమాజంలో ఉండే పోకడల మీద కోపం రాకపోతే దండగ, ద్వేషం లేకపోతే దండగ. కేవలం ప్రేమించడం కాదు, కవి చాలా మంచితనంతో అందరినీ ప్రేమిస్తూ కవిత్వం రాయడం కాదు, ద్వేషించాల్సింది ఎవరినో కూడా
చెప్పాల్సిన బాధ్యత కవిత్వం మీద ఉంది, కవిల మీద ఉన్నది. అందుకే ఆగ్రహం రాని అక్షరం జ్వలించదని, ఆర్ద్రత లేని వాక్యం ఫలించదని నా అనుభవం నేర్ప పాఠం అన్నాడు ఏంటంటే సుధాకర్. మనమంతా ఆగ్రహం లేకుండా బతుకుతున్నాం. మేధావులమంతా కూడా ఆగ్రహం లేకుండా బ్రతుకుతున్నాం. ఆగ్రహమే మనకు ఉండింటే, ఆక్రోశమే మనకు ఉండింటే, ప్రశ్నించే గుణమే కనుక మనకు ఉండింటే ఇవాళ గాజాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దాడులు ఎందుకు జరుగుతున్నాయి, స్థలాల ఆక్రమణ ఎందుకు జరుగుతుంది? మనం ఎవ్వరం కూడా ఆగ్రహంగా లేము. శుభ్రంగా ఉదయం లేచినప్పటి నుంచి మనం టిఫిన్ చేయడము, మన భోజనాలు చూసుకోవడము, మన పడకలు చూసుకోవడము, మన జీవితం చూసుకోవడం తప్పనిస్తే జరుగుతున్న సంఘటనల పట్ల ఆగ్రహం ఏమీ లేదు మన గుండెలో. జరిగిందా? జరగనిలే. చాలా కుతలమైతుంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా, కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక రేప్ జరిగినా, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, దళితులపై దాడి జరిగినా, చుండూరు జరిగినా, పదిరి కుప్పం జరిగినా, రైతులపై దాడులు జరిగిన కవులకు అతలాకుతలమవుతుంటుంది, మనసు ఆగ్రహం వస్తుంటుంది. ఆర్ద్రత నుండి అరే ఇట్లా జరిగిందే అనేటటువంటి ఆలోచన నుంచి ఆగ్రహం రావాలి, ద్వేషం కలిగించాలి. అప్పుడే కవిత్వంలో నుంచి ఒక ఆగ్రహావేశ జ్వాల అనేది పుట్టుకొస్తుంది. అందుకే శ్రీశ్రీ ఎంత అద్భుతంగా రాశాడు. రథచక్రాలు ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమికి రప్పిస్తా, భూకంపం పుట్టిస్తా చెప్పాడు. అలా ఆగ్రహం రావాలి ప్రజల్లో. చదివిన వాళ్ళలో నిజం పట్ల, సమాజ స్థితిగతుల పట్ల, ప్రస్తుతం జరుగుతున్న పీడన పట్ల ఆగ్రహోదగ్రులు కావాలి, ప్రజలంతా కూడా కావాలి. అప్పుడే ఆలోచించగలుగుతారు. కర్తవ్యం ఏమిటో వాళ్ళకు తెలిసి వస్తుంది. అలా రాసిందే నిజమైన కవిత్వం అని ఈయన ఏండ్లు సుధాకర్ చెప్తే ఆ వాక్యాల్ని కెంగార మోహన్ తన వ్యాసంలో తీసుకొని వస్తే దీని ద్వారా పాఠకులకి, సమాజానికి ఎంత ప్రయోజనం కలిగించాడనే అంశాన్ని చాలా బాగా చెప్పుకుంటూ వచ్చాడు. కర్నూలుకు చెందినటువంటి నాగప్ప గారి సుందర్రాజు నిజంగా జాషువాని. నేను ముందే చెప్పడం మర్చిపోయినా, ఈ సభకి మోహన్ తన కుటుంబ శిల్పాలని తీసుకొని వచ్చినాడు, ముగ్గురిని, కుమార్తెలు. మోహను ఆమె సతీమణి చెక్కిన శిల్పాలు. మీరు కవిత్వం రాయాలమ్మా అమ్మాయిలు, మీరు ఏమేమి చదువుతున్నారో నాకు తెలియదు, కానీ మీ నాన్న రాసిలాగా పదునైన కవిత్వం రాయాలి, పదునుగా ఆలోచించగలగాలి, సమాజం గురించి ఆలోచించగలగాలి. ఆయనకు నిద్ర పట్టదు కవిత్వం రాయకపోతే, కథ రాయకపోతే. మీ ఊర్లో పెద్ద తుమ్మడంలో మాదిగల మీద ఎవరైనా దాడి చేస్తుంటే సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకొని దాన్ని కథగా రాసే వరకు, సార్ ఇది బాగుందా, దీన్ని ఎట్లా రాయాలి, ముగింపు ఎట్లా రాయాలి, మొదలు బాగా పెట్టినానా, నిద్రపోడాయన. సమాజం కోసం అంతగా తప్పిస్తున్నాడు ఆయన. మీరు కూడా ఆ బాధ్యత ప్రజల మీద మోయాల్సిన అవసరం ఉన్నది. అలా మంచి పని చేశాడు. ఈ సభకి తన గురువుని, తన కుమార్తెల్ని తీసుకొని వచ్చి మనమందరం కూడా అట్లా చేయగలిగితే బాగుంటుంది. తీసుకురాలేము మనం అది. కాబట్టి ఆ రకంగా చండాల చాటింపు రాసిన నాగప్ప గారి సుందరరాజును మెన్షన్ చేయడమే నిజంగా. నేను ఆ కవిత్వం చదువుతూ ఉంటే నాగప్ప గారి సుందరరాజు పుట్టిన జిల్లాలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను. సీరియస్గా ఆలోచించాల్సి ఎంత తపన పడినాడు, ఎంత మదన పడినాడు నాగప్ప గారి సుందరరాజు. ఆయన రాసిన ప్రతి వాక్యంలో మాదిగల పట్ల ఎంత తపన ఉన్నది, ఆ అణచివేత పట్ల ఎంత కోపం ఉన్నది, ఈ అణచివేస్తున్న వాళ్ళు, ఈ దోపిడీ వాళ్ళని అలా వదిలేస్తే ఎట్లా అనేటటువంటి ఆవేశం ప్రతి వాక్యంలో కనిపిస్తుంది. ఆ అస్తిత్వ పోరాటం, మాదిగ అస్తిత్వ పోరాటంలో నుంచి పుట్టుకొచ్చిన కవిత్వము ఎంత కొద్దిగా, మామూలు మాటలో చెప్తున్నాడు, ఎంత పదునుగా ముందు ఆయన చాలా చక్కగా చెప్పినాడు. మాదిగోడు పేరుతో కథా సంకలనం తెచ్చినాడు, చండాల చాటింపు పేరుతో ఆయన కవిత్వ సంకలనం తీసుకొచ్చినాడు. ఈ రెండింటినీ సమీక్షిస్తూ చాలా అద్భుతమైనటువంటి వ్యాసం రాసినాడు. ఓడెద్దు కథ, ఎద్దు మనం రోజు చూస్తూనే ఉంటాం, కానీ ఎద్దును కోసుకొని తినడాన్ని కథగా రాయొచ్చు అని దళితులు మాత్రమే నిరూపించారు. మనకు చేత కాదు. నేను తింటా, నేను చిన్నప్పటి నుంచి మేక మాంసము, పొట్టెల మాంసం, ఎద్దు మాంసం తిన్నా, కానీ అంత బాగా నాగప్ప గారి సుందరరాజు రాయగలిగినంత బాగా నేను రాయలేదు. మోహన్ విశ్లేషించినంత బాగా నేను విశ్లేషించలేదు. ఎందుకంటే జీవితాన్ని దగ్గరగా చూసినవాడు,
మాదిగల జీవితాన్ని మోహను, నాగప్ప గారి సుందరరాజు చాలా సమీపం నుంచి చూసిన వాళ్ళు. ఒక ఎత్తుని కోస్తూ పండగలాగా చేసుకోవడం అనేటటువంటి దాంట్లో మొత్తం జీవితాన్ని, వ్యవస్థని, పాలకుల్ని దున్ని అవతల పారేస్తున్నాడు మన నాగప్ప గారి సుందరరాజు. ఆ పరికరాల పేర్లు ఏం పేర్లున్నాయి అసలు డిక్షనరీ చాలా రాస్తే. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోని మారుతి రాస్తూ ఉన్నాడు, మోహన్ రాస్తూ ఉన్నాడు, అందరు రాస్తున్నారు. నాగప్ప గారి సుందరరాజు శైలిని పట్టుకున్నారు వాళ్ళు. ఆ కవిత్వంలో ఆ శైలి తీసుకురావడం గొప్ప విషయం నాగప్ప గారి సుందరరాజు. దాన్ని ఎత్తి పట్టుకున్నాను నేను. కథల్లో అయితే రాయొచ్చు, నడిమింటి బోడెక్క బసివిరాలు అయ్యేదియా అనేది పశ్చిమ ప్రాంత మాండలికం. కానీ కవిత్వంలో రాయడానికి నాగప్ప గారి సుందరరాజు ప్రయత్నం చేశారు. మాదిగా వాడలోని ఒక అమ్మాయి రజస్వల అయితే ఆ దృశ్యాన్ని, అంటే ఎంత సున్నితమైన అంశాన్ని కూడా కవిత్వం చేయవచ్చు. చాలా సున్నితమైన అంశం అది. అందరూ ఊర్లో పెద్ద మనుషులు అయితే ఈ అమ్మాయి వెళ్ళి పాడి వస్తాడు. వీళ్ళకి పాటలు పాడవచ్చు కాబట్టి పాటలు పాడి వస్తారు. ఆ అమ్మాయి రజస్వల అయితే ఆమె చేసే సంబరానికి, పేరెంటానికి పాట పాడే ఎవరున్నారమ్మా? ఎవరు లేరు. ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నది. ఆ దృశ్యాన్ని ఎంత అద్భుతంగా రాస్తున్నాడంటే, మాదిగ్గేర్ల ఎవరు రాలేదు, నన్నేమో అందరూ వాడుకున్నారు, నేను పెద్ద మనిషిని కూర్చుంటే యాయమ్మ సున్నిక రాలేదు. ఇదే కవిత్వం. ఇది నాగప్ప గారి సుందరరాజు రాస్తాడు. యాయమ్మ రాలేదు, చూసేకి మా వాళ్ళు దండిగున్నారు, 6:30 శృతిలో నేనే పాట అందుకున్నా. ఎవరు వాడకుంటే 6:30 శృతిలో నేనే పాట అందుకున్నా. చండాల చాటింపులోని కవిత్వం. నాగప్ప గారి సుందరరాజు నడిమింటి బోడెక్క బసివిరాలు అయ్యే కథతో ఆంధ్ర రాష్ట్రానికి కనువిప్పు కలిగించాడు. ఎట్లా ఉంటుంది బసివిని వ్యవస్థ, ఎట్లుంటుంది రాయలసీమలో పెట్టుబడిదారుల పెత్తనం ఎట్లుంటుంది, పెత్తందారుల వెంట తిరిగే అనుచరుల పెత్తనం కూడా ఎట్లుంటుంది, అయ్యగారు వాళ్ళ వెంట తిరిగే కరణాలు ఏం మాట్లాడతారు. ఎంత అద్భుతమైనటువంటి కథ నడిమింటి బోడెక్క బసివిరాలు. ప్రతి ఒక్కరూ చదవదగినది ఆయన కవిత్వం కానీ, కథ కానీ. మధ్యకర మార్తమ్మ కథ కానీ అన్ని. కెంగార మోహన్ రెండు మూడు వ్యాసాలు రాసినాడు నాగప్ప గారి సుందరరాజు గురించి. దానిలో మొత్తం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈయన. అక్కడ అడవి ఒకటి తగలబడిపోతే, అడవిని తగలెడితే లాభమేంటి, తాకట్టు పెట్టడానికి తాళిపై కన్ను వేసిన సత్య హరిశ్చంద్రుణ్ణి తగలెట్టు, 3 దేవతలకు 3 పుట్ల నమస్కరించు, పొద్దుకింత ముద్ద కూడు పెట్టలేని ప్రజాస్వామ్యం, డంకెల్ సంకలో నవభారత సుగంధం. ఇంత పదునుగా అంటే మాండలికం రాయగలిగినటువంటి నాగప్ప గారి సుందరరాజు కవిత్వంలో ఎంత అద్భుతమైనటువంటి పదాలు రాయగలిగినాడు. మేధావులు ఆలోచించగలిగినటువంటి పదాలు, మేధావుల్ని ప్రశ్నించగలిగినటువంటి పదాలు. బ్రాహ్మణ మేధావులు, పండితోత్తములు ఉంటారు, వాళ్ళందరినీ నీ 3 దేవతల్ని ప్రశ్నించు, 3 ఒద్దుల 3 పూట్ల అన్నం పెట్టలేనటువంటి దేవతల్ని ప్రశ్నించు అని అందరినీ కూడగట్టి ప్రశ్నించమని చెప్పగలిగిన ధైర్యం, తెగువ అంతా కూడా నాగప్ప గారి సుందరరాజు కవిత్వంలో ఉంది అని చెప్పండి. నేను ముగిస్తాను. నాడు మన కర్నూలులో చాలా పదునైన కవిత్వం రాయగలిగే వైండింగ్ కవి టి వెంకటేష్ ఉన్నాడు. నాగప్ప గారి సుందరరాజును చూస్తే ఎంత సంతోషమో టి వెంకటేష్ని చూస్తే కూడా నాకు అనిపిస్తుంది. నేను కథలు మాత్రమే రాస్తున్న, కవిత్వం ఎప్పుడో రాస్తూ ఉంటా, కానీ టి వెంకటేష్ నిరంతరం మిక్సీలు రిపేర్, కవిత్వాన్ని మిక్సీలో వేసి తిప్పుతూ ఉంటారు. అసలు నిజంగా ఏం చదువు అవసరం లేదు. టి వెంకటేష్ రాస్తున్న కవిత్వాన్ని చూస్తే పిహెచ్డీలు ఏం పనికిరావు, ఎవరి పిహెచ్డీ కూడా పనికిరాదు. వాడ వాడ గాయాల కమురు వాసన, ఏ గుండెను తట్టిన పగుళ్ళు కుళ్ళిన కళేబరాలపై కర్ఫ్యూ, ఆటలతో మమేకమైన పసితనంపై కర్ఫ్యూ, అర్ధాకలి కడుపులపై కర్ఫ్యూ, చేతి వృత్తుల పనిముట్లపై కర్ఫ్యూ, ఇప్పుడు ఊరంతా ఓ కబేడ. టి వెంకటేష్ రాసిన కవిత్వం. దీన్ని కెంగరమోహన్ తీసుకొని టి వెంకటేష్ బైండింగ్ చేస్తూనే ఇలాంటి కవిత్వం రాయగలుగుతారు. గుజరాత్లో జరిగిన నాసేకర్ నరమేధం, శవాల మీద నడిచి వెళ్ళి ప్రధాని పదవులు కొట్టేసిన దుండగుల కవిత్వం.
అదే శవాల మీద నడిచి వెళ్ళి రాష్ట్రపతి అయ్యాడు ఏపీజే అబ్దుల్ కలాం. ఆదివాసీల కోసం పనిచేస్తున్న సాయిబాబాను లోపలేసి చంపేసిన ఈ వ్యవస్థ అదే ఆదివాసీల్ని రాష్ట్రపతి చేసినటువంటి దానిలో ఉండే దుర్మార్గాన్ని, దాష్టీకాన్ని మొత్తం బట్టలు కూడా వేసి వెలికి తీసి పెట్టగలిగిన కవిత్వం కవులు మాత్రమే రాయగలరు. టి వెంకటేష్ ఆ పని చేశారు. టి వెంకటేష్ చాలా సాదాసీదాగా ఆయన పువ్వును చూసినా ప్రేమిస్తాడు, చిలకను చూసినా ప్రేమిస్తాడు, ప్రేమ లేఖను చూసినా ప్రేమిస్తాడు. అందుకే నూర్జహాన్కో ప్రేమ లేఖ అని రాశాడు. జూలీలను ప్రేమిస్తాడు. అంత ప్రకృతి కవి లోపల ఎంత ప్రకోపం దాగి ఉన్నది వ్యవస్థ పట్ల. గుజరాత్ సంఘటన జరిగినప్పుడు ఆయన రాసిన కవితని గంగార మోహన్ చాలా బాగా పట్టుకొని దాన్ని విశ్లేషించగలిగినాడు. నిజంగా ఈ పుస్తకంలో మోహన్ ప్రస్తావించినటువంటి వాక్యాలు అన్నీ కూడా చాలా విలువైనవి. ఆయన ఏరుకొని భూతద్దం పెట్టి వాళ్ళందరూ శివారెడ్డి రాసినవి కానీ, తర్వాత వెంకటకృష్ణ రాసినవి కానీ, నాగపారి సుందరరాజు వీళ్ళందరూ రాసిన కవిత్వాన్ని చాలా ఏరి కూర్చి తీసుకున్నాడు. చినుకు దీవి వెంకటకృష్ణ రాసిన దాంట్లో రైతు విత్తనం విత్తి నడి పొలంలో నిలబడి నడినెత్తి ఆకాశాన్ని చూసినప్పటి దిగులు, ఎన్ని తెంపుల కలుపును ఏరివేసినా ఏ తెగులు సోకుతుందోనని గట్టు మీద చెంపకు చెయ్యి ఆనించిన దృశ్యం. వెంకటకృష్ణ కవిత్వం. మన కర్నూలుకు చెందినటువంటి వెంకటకృష్ణ రాసిన చినుకు దీవులని కవిత్వంలోని అసలైన వాక్యాలు. కలుపు తీయడం రైతుల పని. ఎన్ని కలుపులు తీస్తారు ఆడవాళ్ళు, కలుపులు తీస్తారు. కలుపులు ఎందుకు తీస్తారు? అవి పంటకు అడ్డం వస్తాయని. అన్ని కలుపులు తీసి చక్కని పంట తీస్తే చిట్ట చివరకు మార్కెట్లో కలుపు వచ్చి పట్టుకుంటుంది, వాళ్ళకు రేటు రానియకుండా. అందుకే వెంకటకృష్ణ కవిత్వం క్రిమి పట్టుకుంటుంది. అన్ని క్రిమి సంహారక మందులేసి పంటలు తీసుకుంటే చివరకు వచ్చే క్రిమిని సంహరించే మందు ఏది వాళ్ళ దగ్గర ఉండదు. ఆ క్రిమే వీళ్ళని సంహరిస్తుంది, రైతులు. వెంకటకృష్ణ దున్నే కొద్దీ దుఃఖం. అట్లాగే చినుకు దీవి అనేటటువంటి కవితా సంకలనాలు చాలా చాలా పదునైన కవి వెంకటకృష్ణ. కర్నూలులో నిజంగా నేను ఏముంది కర్నూలులో వదిలేసి హైదరాబాద్ పోదామని అనుకుంటుంటాం. కర్నూలులో ఇంతమంది గొప్ప కవులు, వీళ్ళందరికీ సరసన మనం ఉన్నందుకు చాలా గర్వించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని ప్రశ్నిస్తూ, సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ, దళితుల్ని, బహుజనుల్ని, వెనకబడినటువంటి వాళ్ళని కవిత్వ అక్షరాలుగా మార్చి వాళ్ళ చేత ప్రశ్నలు వేయించేటటువంటి కవులు ఈ సమాజంలో ఉన్నందుకు, మన చుట్టూ ఉన్నందుకు గర్వపడాల్సిన అవసరం. మన కెంగార మోహన్ వీటన్నింటినీ ప్రస్తావించాడు. నెర్రెలు, మన అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు నెర్రెలు అనే కవితా సంకలనంలో నెర్రెలు చిన్న పదం, నెర్రజీలింది, గంప నెర్రజీలింది, ఈ సంచి నెర్రజీలింది అంటున్నాం. నెర్రెలు మన నేల, రాయలసీమ నేల నిండా నెర్రెలే ఉండనాయి. ఎండిన మా బతుకుల మధ్య పచ్చగా ఎదిగే ఫ్యాక్షన్ ఓ మహమ్మారిలా ఉంది. జంజాల రఘుబాబు కవిత్వం. ఎండినాయి మా బతుకులు, ఎండిపోయినాయి, కానీ పచ్చగా ఏది ఉంది అంటే ఫ్యాక్షన్ పచ్చగా. ఎంత పచ్చగా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు నోట్ల పంట పండుతూ ఉంటుంది. ఇనపెట్టెల నిండా వాళ్ళ రాసులు మన రాసులు మొత్తం బూడిద పాలైపోతాయి రైతు పండించినవి. కానీ ఫ్యాక్షను, ముఠా కక్షలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పండించిన కాసుల పంట. లాయర్లకైతే టేబుళ్ళ మీద కాలిపోతూ ఉంటుంది, ఎమ్మెల్యేలకైతే గదుల నిండా ఉంటుంది, గరిసెల నిండా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, మీకు అందరికీ కూడా తెలుసు. ఫ్యాక్షన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్షన్ మానుకున్నాము చాలా బాగా భద్రంగా చెప్తున్నారు. కానీ సంపాదించిన డబ్బంతా హైదరాబాద్లో బాత్రూమ్లకు, టాయిలెట్ల గేట్లకు ఉంది. ఇప్పుడు కూడా ఉంది, ఎక్కడికి పోలేదు. వాళ్ళ సంపాదన బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ బ్రతుకు ఇంకా 10 తరాలు బతుకుతాయి. 1978లో ఎమ్మెల్యేలుగా ఉండిన వాళ్ళు ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉన్నారో వాళ్ళ 10 తరాలు బతుకుతాయి. అంత డబ్బు, అంత. రైతు ఒక్క తరం కాదు, దాటక ముందనే చచ్చిపోయినారు రైతులందరూ. ఆ దృశ్యాన్ని నెర్రెలు కవిత్వంలో జంధ్యాల రఘుబాబు చాలా చక్కగా చూపించారు. తరాలుగా ఎండిన మా చేన్లన్నీ ప్రతి ఏడు నెర్రెల్ని ప్రసవిస్తూనే ఉంటాయి. కవిత్వం అక్కడే ఉంది. నెర్రెల్ని ప్రసవిస్తుందంట నేల. రఘుబాబు గారి కవితాత్మక దృష్టి చాలా ప్రశంసనీయం, అభినందనీయం. మా నేల నెర్రెల్ని ప్రసవిస్తుంది, మా తల్లి నెర్రెల్ని ప్రసవిస్తుంది. ఇటువంటి వాక్యాల్ని కెంగార మోహన్ పట్టుకొని
అంటే ఈ వాక్యాల ద్వారా ఎంత సామాజిక ప్రయోజనం ఉంది, ఈ కవికి ఎంత సామాజిక దృక్పథం ఉంది చెప్పగలగడమే విమర్శనాత్మక వ్యాసం. లోపాలు కూడా చెప్పినాడు అక్కడక్కడ ఇలా రాసింటే బాగుండేది అని. అదే విమర్శనాత్మక. కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తావించినటువంటి అన్ని కవితల్లో దాదాపు నేను కొంతమంది కవితలు మాత్రమే చెప్పగలిగినాను. నేను అందరి కవితలు చెప్పడం చాలా కష్టం. ఏదైతేనేమి మోహన్ రాసినటువంటి ఈ చెమట చెక్కిన వాక్యం సంకలనం చాలా విలువైంది, చదవదగ్గది, చాలా మంచి పని చేశాడు. ఎంతకాలం శ్రమించినాడో దానికి, కానీ చదివి మనం కూడా అంతకాలం శ్రమించి దానికి సార్థకత చేకూర్చాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.